So hello guys, so come back with one more video. So I'm giving this video for the purpose of nowadays we saw that the heart stroke was common to everyone and any age people due to the improper diet, due to the smoking, due to the drinking, and due to the improper exercise. So has to exercise every day anamata. అండ్ ఈ హార్ట్ స్ట్రోక్ అనేది నథింగ్ బట్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. సో సడన్లీ స్టాప్ బ్లడ్ పంపింగ్ టు ద హార్ట్ మజిల్స్. ఎప్పుడైతే మనకి బ్లడ్ అనేది హార్ట్కి సరిగ్గా పంప్ అవ్వకపోతుందో ఆ హార్ట్ అనేది బ్లడ్ అనేది సరిగ్గా తీసుకోలేక ఈ సడన్ హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది. సో హౌ వి డిటెక్ట్ దిస్ అండ్ హౌ ద సిమ్టమ్స్ వాస్ వి సీ ఇన్ దిస్ వీడియో. సో నార్మల్లీ సిమ్టమ్స్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ నజియా మీన్స్ వామిటింగ్ వస్తున్నట్టు ఉంటుంది బట్ రాదు. వామిటింగ్, చెస్ట్లో పెయిన్ వస్తుంటుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్లో కూడా మనకి కొంచెం డిఫికల్టీ అనేది వస్తుంది, బ్యాక్ పెయిన్. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్. సో మెయిన్ మనం చూసుకుంటే మనం తీసుకునే ఫుడ్స్లోనే ఉంటుంది ఇంప్రాపర్ డైట్. అదే మనం సరిగ్గా డైట్ అనేది తీసుకుంటే మనకి హార్ట్ స్ట్రోక్ అనేది చాలా రేర్ కేసెస్ లైక్ ఓట్ మిల్, సాల్మన్, బ్రోకలీ, లెంటిల్స్, ఆలివ్ ఆయిల్. మనం తీసుకునే ప్రతి ఫుడ్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండి, కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది తక్కువ ఉండి, గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండి, బ్యాడ్ ఫ్యాట్స్ అనేది తక్కువ ఉంటే వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ హార్ట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో హియర్ ద డ్రగ్స్. These are the drugs which we are used to the treat of myocardial infarction. These are nothing but atenolol, betaxolol, bisoprolol, nadolol, sotalol, propanolol. These are the drugs. These are the drugs which we are used to treat heart stroke. Aspirin is the main drug, and morphine, beta blockers. ఈ drugs అన్ని కూడా మనం. So these are the drugs which we are used to treat the heart stroke. ఈ బీటా బ్లాకర్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే వెన్ ఎవర్ ద బ్లడ్ అనేబుల్ టు పంప్ బ్లడ్ టు ద హార్ట్, సో అప్పుడు ఈ బీటా బ్లాకర్స్ అనేవి ఆ బ్లడ్ వాల్వ్స్ ఏవైతే వెజిల్స్ ఉంటాయో అక్కడ ల్యాక్ ఆఫ్ బ్లడ్ని సప్లై చేసేటట్టు చేస్తాయన్నమాట. సో దీస్ ఆర్ ద డ్రగ్స్ విచ్ వీఆర్ యూజ్డ్ అండ్ సో మనం తీసుకునే డైట్ అనేది చాలా ప్రాపర్ ఉండాలి. ఎగ్జాంపుల్ లైక్ మోర్ ఫైబర్స్, వెజిటేబుల్స్ అనేవి తక్కువ ఉండాలి, అండ్ గుడ్ ఫ్యాట్ ఎక్కువ ఉండాలి, బ్యాడ్ ఫ్యాట్ తక్కువ ఉండాలి. సో ఎస్పెషల్లీ స్మోకర్స్, డ్రింకర్స్కి చెప్పేది ఒక్కటే, లైఫ్ చాలా ఎంజాయ్ చేయాలి, చాలా కాలం బతకాలి అంటే స్మోకింగ్కి పక్కా చెక్ పెట్టాల్సిందే, అండ్ ఆల్సో ఆల్కహాల్కి కూడా చెక్ పెట్టాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. లైక్, షేర్.